అనకాపల్లి జిల్లా అనకాపల్లి స్థానిక గవరపాలెం శ్రీ 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 సంతోషిమాత అమ్మవారి దేవాలయంలో శ్రీ సంతోషిమాత మహిళా సంఘం మరియు శ్రీ సిద్ధి వినాయక సేవా సంఘం వారి ఆధ్వర్యంలో శ్రావణమాస సౌభాగ్య మహోత్సవాలు అత్యంత ఘనంగా నిర్వహించారు. అందులో భాగంగా మొదట శ్రావణ శుక్రవారం పురస్కరించుకుని ఆలయాన్ని ప్రత్యేక పూలతో అత్యంత సుందరంగా అలంకరించారు. అదేవిధంగా ఆలయ అర్చకులు సరిపల్లి కామేశ్వరరావు ఆధ్వర్యంలో ఉదయం నుంచి పసుపు కుంకుమ పూజలు, అభిషేకాలు, ప్రత్యేక పూజలు మొదలుగునవి ఘనంగా నిర్వహించారు. శ్రావణ శుక్రవారం సందర్భంగా అమ్మవారిని దర్శించుకునేందుకు తెల్లవారుజాము నుంచి అధిక సంఖ్యలో భక్తులు బారులు తీరారు. ఈ సందర్భంగా ఆలయానికి విచ్చేసిన భక్తులకు బుద్ధ రమణాజీ, శ్రీమతి సరోజిని దంపతులు ఆధ్వర్యంలో ప్రసాద వితరణ కార్యక్రమం నిర్వహించారు. అలాగే శ్రావణ మాస సౌభాగ్య మహోత్సవాలు పురస్కరించుకుని పద్మగారి కోలాటం మరియు శ్రీ అన్నమాచార్య అమృతవర్షిని 100 మంది సభ్యులతో కోలాటకు నృత్యాలు ఏర్పాటు చేశారు. ఈ కోలాటక నృత్యాలు భక్తులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఈ సందర్భంగా శ్రీ సంతోషిమాత ఆలయ మాజీ చైర్మన్ దాడి వాసు, జీవీఎంసీ 80 వార్డు ఇన్ఛార్జ్ బిఎస్ఎంకే జోగినాయుడు మాట్లాడుతూ శ్రీ సంతోషిమాత శ్రావణమాస సౌభాగ్య మహోత్సవాలు ఈ 4 వారాలు అత్యంత ఘనంగా జరుగుతాయని, అందులో భాగంగా అమ్మవారికి ఆలయంలో ప్రత్యేక పూజలు, అభిషేకాలు, అమ్మవారికి నైవేద్యాలు, అలాగే కోలాటక నృత్యాలు, సంకీర్తనలు భారీగా ఏర్పాటు చేయటం జరిగిందన్నారు. అలాగే ఈ వారోత్సవాలు ఎమ్మెల్యే కొనతాల రామకృష్ణ, మాజీ ఎమ్మెల్యే పీల గోవింద సత్యనారాయణ గారి ఆశీర్వాదంతో ఈ కార్యక్రమాలు నిర్వహించడం జరిగాయన్నారు. అదేవిధంగా ఆలయానికి విచ్చేసినటువంటి భక్తులకు ఎటువంటి విధంగా ఇబ్బందులు లేకుండా అన్ని విధాల సౌకర్యాలు ఏర్పాటు చేయటం జరిగిందని తెలిపారు. ప్రజలంతా కూడా అమ్మవారిని దర్శించుకుంటారని, ప్రజలందరికీ అమ్మవారి కృపా కటాక్షాలు ఎల్లవేళలా ఉండాలని ఆకాంక్షించారు. శ్రీ సంతోషిమాత అమ్మవారి శ్రావణమాస సౌభాగ్య వారోత్సవాలు ఈ యొక్క 4 వారాలు కూడా అమ్మవారికి భారీగా కుంకుమ పూజలు, మధ్యాహ్నం అమ్మవారికి నైవేద్యాలు, సాయంత్రం కోలాటాలు, సంకీర్తనలు భారీగా ఈ యొక్క శ్రావణమాస సందర్భంగా జరుగుతాయి. భక్తులకు ఏ విధమైన ఇబ్బంది కలగకుండా మా ఎమ్మెల్యే గారు ఏంటి శ్రీ కొనతాల రామకృష్ణ గారు, మాజీ ఎమ్మెల్యే గారు పీల గోవింద సత్యనారాయణ గారు వీళ్ళకి ఆశీర్వాదంతో ఎక్స్ చైర్మన్ దాడి వాసు గారు కార్యక్రమం చేస్తున్నారు. ఈ యొక్క కార్యక్రమానికి సంతోషమాత మహిళా సంఘం, సిద్ధి వినాయక సేవా సంఘం వాళ్ళ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరుగుతుంది. సంతోషమాత భక్తులందరూ కూడా నమస్కారం. శ్రావణ మాసం సందర్భంగా కౌరపాల్లో వెంచేసి ఉన్న శ్రీ శ్రీ సంతోషమాత కార్యక్రమాలన్నీ కూడా శ్రావణ శుక్రవారం సందర్భంగా మొదటి వారం ఉదయాన్నే కుంకుమ పూజలు, ఇక్కడ అనకాపల్లిలో గౌరవ శాసనసభ్యులు శ్రీ కొంతాల రామకృష్ణ గారు, మాజీ శాసనసభ్యులు పీల గోవింద సత్యనారాయణ గారు ఆదేశాలతో మాజీ చైర్మన్ గారు అయినటువంటి దాడి వాసు గారి ఆధ్వర్యంలో సంతోషమాత మహిళా సంఘం మరి సిద్ధి వినాయక సేవా సంఘం వారి ఆధ్వర్యంలో ఇక్కడ భక్తులకు ఘన స్వాగతం తెలియజేయడం జరిగింది. ప్రతి శుక్రవారం కూడా ఉదయాన్నే కుంకుమ పూజలు భక్తులతో చేయించడం జరుగుతుంది. సాయంత్రం కోలాటాలు, వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు ఈ 4 వారాలు కూడా దాడివాసు సోదరుడు మిగతా వారి అన్ని సహకారాలతో తీసుకొని ఇక్కడ కోవిల్లో అత్యంత వైభవంగా చేయడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా శ్రీ సంతోషవంత అమ్మవారిని దర్శించుకొని అమ్మవారి కృపకి పాత్రలు కావాల్సిందిగా నేను కోరుతున్నాను.